ఇగో వెజిటబుల్స్కి అయితే పోయి వచ్చిన. ఈ దగ్గరలో సూపర్ మార్కెట్ ఉంటుంది రత్నదీపు. ఇగో టమాటాలు, ఇవి టమాటాలు, ఇవి ఎల్లిపాయలు, ఇవి గ్రీన్ పీసు, కొత్తిమీర, బనానా, ఇవి తెలుసు కదా మునక్కాయలు, ఈ బీన్స్, ఇది అల్లం, స్వీట్ కార్న్, క్యాబేజీ. అమ్మ చూసారా ఎంత పెద్ద ఉందో. క్యారెట్, ఫైనల్లీ ఒక కొబ్బరికాయ చట్నీ కోసం. ఇది కొబ్బరికాయ, ఇది 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 మంచి సాంబార్ వేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవ్వండి. ఈరోజు అయితే సూపర్ మార్కెట్లో అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను. సో మీ దగ్గర వెజిటేబుల్స్ ఎంత ఉన్నాయో రేట్ చెప్పండి. మా దగ్గర అయితే టమాటా ప్రజెంట్ 39 ఉంది, ఎందుకంటే మొన్నటి వరకు టమాటా కదా ఎక్కువ ఉంది. ఇగో ఇది ఒక్కటి 20 రూపాయలు ఉండండి 2 వీక్స్ బ్యాక్, ఇప్పుడు ఒకటి 5 రూపాయలు. ఇక దోశ కోసం అయితే కలుపుతున్నానండి. ఏం దోశ చెప్పండి? ఇవి ఏంటిదో తెలుసా? జొన్నలు. సో జొన్న దోశ వేద్దామని ప్రిపేర్ అయితే చేస్తున్నాను. మంచిగా నీట్గా కడుక్కోవాలండి, ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. నేనైతే 3 టైమ్స్ వాష్ చేస్తానండి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో ఇవి మునగడానికి సరిపడాన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒక 2 అవర్స్ తర్వాత కొన్ని వాటర్ పీల్చుకుంటాయి, అప్పుడు మళ్ళీ ఇంకొన్ని పోసుకోవాలి. లేదు ఇప్పుడే సరిపోయాన్ని పోసుకున్నా సరిపోతుంది. ఇంకా నేను కొంచెం ఇక ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేస్తాను కాబట్టి బిజీ ఉంటుంది కాబట్టి పట్టించుకోను కాబట్టి ఇవ్వండి. ఫైనల్గా అయితే మంచిగా ఇవి మనకు రేపటి వీడియోలో వస్తాయి మీకు దోశలు. నైట్ నానిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఇప్పుడు నానబెట్టుకున్నాను కదా, మళ్ళీ 6 o'clock వీటిని గ్రైండ్ చేసుకుంటే అప్పుడు కూడా మీకు వీడియో పెడతాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కంటైనర్లో వేసుకొని దాన్ని మనం స్టోర్ చేసుకుంటే కొంచెం పులిసినట్టు అవుతుంది. ఎండలు ఎట్లా కొడుతున్నాయి కాబట్టి వర్షం తగ్గిపోయింది, మంచిగా పులుస్తుంది. నైట్ అంతా పక్కన పెట్టేసుకొని మార్నింగే మనం దోశలు అయితే వేసుకోవచ్చు.